బుచ్చిబాబు ఇంకోసారి పుట్టిన మళ్ళీ ఆ సినిమా తీలేడు. సూపర్ ఉందన్న సినిమా, సూపర్ ఉంది. సూపర్ ర్యాంప్ ఆడిచ్చేసిన అయిన సినిమాకి వచ్చానంటే సూపర్ డూపర్ హిట్. అంతే. సూపర్ ఉన్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ సూపర్ హిట్. సినిమా ఎట్లా ఉంది? సూపర్ హిట్ గా ఉంది సినిమా. ఎట్లా ఉంది సినిమా? ఏమో పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ చింపేశాడు. సూపర్ అన్న. బ్రో చింపేసింది బ్రో సినిమా. అసలు ఊరి కోసం చాలా పెద్ద చాలా చేసాడు. బాగుందండి, చాలా బాగుంది. యువతకు మంచి స్ఫూర్తి, స్పోర్ట్స్ పరంగా మంచి మెసేజ్ పంపించాడు. ఎట్లా ఉంది? ఫ్యామిలీ పరంగా చూడొచ్చు సినిమా. సూపర్ ఉంది సినిమా, బాగుంది. ఎట్లా ఉంది? సూపర్ హిట్. సూపర్ హిట్. డాన్స్ బాగుందా? బాగుంది. ఫైట్స్ కూడా సూపర్. రామ్ చరణ్ సూపర్ యాక్ట్ చేశారు. ఎట్లా ఉందండి? బాగుందండి, సూపర్. సూపర్ ఉంది సార్. సూపర్ హిట్, అందరూ చూడొచ్చు. సూపర్ గా ఉంది. మాది కూడా విజయనగరమే, సాలూరు మండలమే. సూపర్ గా ఉంది, చూసాం. సినిమా బాగుందన్న. ఆట చెప్తుందండి. ఆటే చాలా బాగుంది సార్. పెద్ద అవార్డిస్తుంది అంతే. ఎవరు సూపర్ గా ఉందండి. బుచ్చిబాబు ఇంకోసారి పుట్టిన మళ్ళీ ఆ సినిమా తీలేడు. ఎట్లా ఉంది? సూపర్, అదిరిపోయింది. ఒక గేమ్ బాగుంది, సరిగ్గా ఉంది. సినిమా అదిరిపోయింది అన్న. అసలు ఎక్సలెంట్ గా ఉందండి. రామ్ చరణ్ యాక్టింగ్ నేషనల్ అవార్డ్ పక్క. అంత ఎక్సలెంట్ గా చేశాడు. మ్యూజిక్ కానీ ఏఆర్ రెహమాన్, ఇంతమంది ఏఆర్ రెహమాన్ తెలుగులో డైరెక్ట్ మూవీస్ ఏం బాగాలేవు అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఎక్సలెంట్ గా మ్యూజిక్ ఇచ్చాడు. అది పెద్ది సార్ నా ఫేవరెట్ రెజ్లర్. పెద్ది సార్ నా ఫేవరెట్ రన్నర్. పెద్ది సార్ ఈ కుర్రోళ్ళకి పెద్దిగోడు గుళ్ళో దేవుడు కాదు సార్, గ్రౌండ్ లో దేవుడు. అంటే నా పొగరు. సినిమా అయితే సూపర్. సెమీ ఎగ్జామ్ ఉంది, నేను ఎగ్జామ్ రాసిచ్చాను. అయిన సినిమాకి వచ్చానంటే సూపర్ డూపర్ హిట్ అంతే. సినిమా సూపర్ గా ఉందన్న. సెంటిమెంట్ ఎక్కువ ఉంది. లాస్ట్ వచ్చేటప్పుడు ఏడుచుకొని రావాల్సిందే. ఇంటికి పోవాల్సిందే. సూపర్ గా ఉందన్న సినిమా, సూపర్ గా ఉంది. సూపర్ ర్యాంప్ ఆడిచ్చేసిన రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. సూపర్ అంతే. సినిమా బ్రహ్మాండంగా ఉంది. బాగుందన్న, సూపర్ ఉందన్న. తెలుగు ఫిల్మ్ మినిస్ట్రీలో కంబ్యాక్ మూవీ అంటే రామ్ చరణ్ అన్న. అది బాగుందన్న. సూపర్ సూపర్ బాగుంది. ప్రాణం పోసేసాడు చరణ్. అన్ని సూపర్ అన్న. సినిమా బాగుందన్న. ఓవరాల్ అంటే కొంచెం ఎమోషన్గా ఉంది కానీ చాలా బాగుంది. జై చరణ్ అంతే. ఎట్లా ఉంది? సూపర్. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, చాలా బాగుంది. ఒక విలేజ్ గురించి రామ్ చరణ్ పడ్డ కష్టం నచ్చింది. ఫేవరెట్ హీరో బాగుంది సినిమా, చాలా బాగుంది. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. మూవీ ఎక్సలెంట్ బాస్. రామ్ చరణ్ యాక్షన్ అన్నిటికంటే ఈ సినిమాలో చాలా బాగుందన్న. అన్నిటికంటే ఇది చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. ఏఆర్ రెహమాన్ చంపేశాడు అంతే మ్యూజిక్. మూవీ మాత్రం సూపర్గా ఉంది, అందరూ చూడనట్టుగా ఉంది. ఇంకోటి ఏమంటే రామ్ చరణ్ కి ఫ్యాన్స్ కి గట్టి కంబ్యాక్ అని చెప్తున్నాను. అందరూ చూడండి, మంచిగా ఉంది. సూపర్ బ్లాక్ బాస్టర్ అంటే రామ్ చరణ్ ఇప్పుడు తీసిన సినిమా బ్లాక్ బాస్టర్. సెంటిమెంట్ అంతా బాగుంది. చూడొచ్చండి, అంతా బాగుంది. చాలా మంది ఆ సినిమా చూసి తెలియజేసుకుంటారు చాలా విషయాలు. రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. యాక్టింగ్ బాగుంది, ఫైట్స్, డాన్స్, స్టోరీ, కాన్సెప్ట్ మూవీ బాగుంది సార్. సూపర్ గా ఉంది సార్. ఎక్సలెంట్ గా ఉంది. యాక్షన్ అల్టిమేట్ గా ఉంది. ఎమోషనల్, ఇన్స్పిరేషనల్ స్టోరీ మూవీ. ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. అందరూ చూడొచ్చు, చాలా బాగుంది. రామ్ చరణ్ ఎలా బాగా చేశాడు? సూపర్ గా అందరూ బాగా చేశారు. ఎలా ఉంది? సూపర్ బాగుంది. సూపర్ ఉందా? నచ్చిందా నీకు? చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా చూడొచ్చండి. చిన్నపిల్లలందరూ పెద్దలు బాగా చూడండి. బాగుందండి. నా సినిమా అయితే సూపర్. నా బుద్ధి మాత్రం మామూలుడు కాదన్న. అనుకుని చేసాడు అంతే. ఏడిపించాడు లాస్ట్ లో, ఏడిపించేసాడు అరగంట దుమ్మె. మొన్న 2 సినిమాలు ఫ్లాప్. ఈ సినిమా రికార్డు రాసి పెట్టుకోమను. 300 కోట్లు దాటకపోతే ఛాలెంజ్ చేస్తాం. సినిమా సూపర్ డూపర్ హిట్. చాలా బాగుందండి, చాలా బాగుందండి. ఫ్యామిలీ పరంగా బాగుందండి. బ్లాక్ బస్టర్ అన్న సినిమా బాగుంది. ఫ్యామిలీ పరంగా చూడొచ్చా? చూడొచ్చు. చాలా బాగుంది, చాలా ఎట్లా ఉంది? సూపర్ ఉందండి. ఈ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో సూపర్ అంతే.
వెళ్ళిపోవచ్చు అంతే. అంతే అన్న, సినిమా అయితే సూపర్, ఏ ఇబ్బంది లేదు. 10 సార్లు చూసినా ఇబ్బంది లేదు. సినిమా ఆ ఎమోషనల్ కానీ ఆ మూమెంట్ కానీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ ఫైట్ కానీ ఆ సీన్స్ కానీ సినిమా అయితే ఒక రేంజ్లో తీశారు. సినిమా అయితే చూసినంతసేపు హ్యాపీ, ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్ ఉంది, అంతా ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది. ఇంకో 2 సార్లు కూడా చూడొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, చూడొచ్చు. చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. రామ్ చరణ్ యాక్టింగ్ చింపేశాడు అంతే. మూవీ చాలా అద్భుతంగా దర్శకుడు నిర్మించడం జరిగింది. విలువైన కథతో నిర్మించినటువంటి ఈ సినిమా నేటి యువతకి మంచి స్ఫూర్తిని ఇచ్చే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మంచి గుడ్ మెసేజ్, కుటుంబ సమేతంగా భార్యా పిల్లలతో కలిసి చూడదగినటువంటి చిత్రం. విలువైన కథాంశంతో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మంచి కథతో ఈ చిత్రాన్ని బాగా తీసాడు దర్శకుడు. మరొకసారి కొనిదెల వారి వంశంలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. రైతు కష్టము, సైనికుడి త్యాగము, అలాగే ఆటకి స్ఫూర్తి ఎలా ఉండాలో అటువంటి ఉద్దేశాన్ని, మంచి సందేశాన్ని మన రామ్ చరణ్ గారు ప్లేయర్లందరికీ తెలియజేశారు ఈ సినిమా ద్వారా. చాలా బాగుందండి, మ్యూజిక్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు బాగున్నాయి. ఎక్కడ డిస్టర్బెన్సే లేదు, చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. ఇన్స్పిరేషన్ స్టోరీ అందరికి పిల్లకాయలకి. ఇది అందరూ చూస్తే బాగా ఇన్స్పైర్ అవ్వచ్చు, పార్టిసిపేట్ చేయడానికి అందరికి మోటివేషన్లా ఉంటుంది. చాలా బాగా తీశాడు, ఎక్కడ మనకు బోర్ అన్నట్టు అనిపించదు. దీనివల్ల మన రామ్ చరణ్ చాలా మంచి సినిమా సెలెక్ట్ చేసుకుని తీశాడు. 2 ఆటలని కలిపి ఆడేవాడిని పిలిచే పేరు నాడు పెద్దిసారో. గెలుపైన ఓటమైనా ఈ కొండ కింద ఊరోడు దేవాలా. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలన్న, పిల్లలైతే ఖచ్చితంగా చూడాలి. ఇండియా గురించి, స్పోర్ట్స్ గురించి, విలువల గురించి అన్నీ నేర్పిస్తుంది ఈ సినిమా.